జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోటి. ఎక్కండి. సార్ మీరు బయలుదేరండి, నేను హాఫ్ అన్ అవర్ లో వస్తాను. ఓకే. హలో, డాక్టర్ పరంజయ్ స్పీకింగ్. డైరెక్టర్ గారా? సార్, బిల్డింగ్ రెనోవేషన్ ఉంది, అక్కడ ఎవరు లేరన్నారు. బట్ ఆఫీస్ వర్కింగ్ లోనే ఉంది. మీరు వచ్చేసండి మిస్టర్ పరాజీ. ఓకే సార్. మాస్టర్ మీరు డాక్టరా? నాకు ఈ మధ్యన బాగా నీరసంగా ఉంటుంది. బలం రావాలంటే ఫోన్ చేయటం కాకుండా ఇంకేం చేయాలి చెప్పండి. నేను ఆ డాక్టర్ని కాదు. మరి జియాలజీలో పిహెచ్డి చేశాను, డాక్టరేట్ ఇచ్చారు. అలా కూడా ఇస్తారేంటి? జియాలజీ అంటే ఎర్త్ సైన్స్, నేల లోపలుండే మెటల్స్, పైనుండే రాళ్ళ గురించి చెప్పే సైన్స్. ఏంటో. సరేనా? चलो और आराम से जाना बेटे. మాస్టరు మీ పర్సు చంపేశారా? విన్న నీకే ఇంత షాకింగ్ గా ఉంటే చూసి నా పరిస్థితి ఏంటి భయ? హార్ట్ ప్యాంట్లోకి వచ్చింది తెలుసా? ఆ రెండోడి పరిస్థితి ఏంటి? దారుణం అండి. జూనియర్ అభిషేక్ బచ్చన్ లా ఉండేవాడు భయ, పుసుక్కని పోయాడు. చెప్పకుండా విషయాలని చెప్పి మీరు రాజస్థాన్ ఎలా వచ్చారో చెప్పపోతే ఎలా? గుడ్ న్యూస్ ఏంటంటే కారుకి ఇన్సూరెన్స్ ఉంది 2 లక్షలకి. బ్యాడ్ న్యూస్ ఏంటంటే రిపేర్లకు 3 పైన అవుతుంది. మరి ఆ 5 లక్షలు నెలకి 3,000 చొప్పున నీ జీతంలోంచి కట్ చేయమంటావేంటి? మీరు ఇచ్చేది 6,000, దాంట్లో 3,000 కట్ చేస్తే నేను ఎవరి బూతులు తిట్టద్దు, నేను చెప్తాను. నీ కారు మీద పడ్డోడి పేరు దిలావర్ సింగ్, వాడికి ఇన్సూరెన్స్ ఉంది 5 లక్షలకి. రాజస్థాన్ లో ఉండి ఏడ్చేవాడు. పేపర్లన్నీ నేనే రెడీ చేయించాను. ఇదిగో 5 లక్షల రూపాయలు చెక్కు. ఇది తీసుకెళ్లి వాళ్ళ ఆవిడకిచ్చి ఇందులోంచి 1 లక్ష పట్ట. తెరిచి కూర్చున్నారు. ఆ లక్ష నాకిచ్చి ఎందుకు దొప్పించుకుంటారు? నువ్వు చెప్పే కథలకి నేను సెలవులు ఇచ్చి దొప్పించుకోవట్లా. అట్లాగే నీకు కొత్త కారు ఇస్తాను, చెంగు తోలుకుంటూ వెళ్ళిపో. ఆ రోజు నేను తిన్నట్లు మా తాత తిట్టిన తిట్లు మర్చిపోలేను భయ్య. ఎడారిలో దారి తప్పిపోయి తెచ్చుకున్న డబ్బులు అయిపోయి చివరికి నీళ్లు దొంగతనం చేసే స్థితికి వచ్చేసాను భయ్య. ఇది బాబ్జీ మన కథ. 2 रोटी, 1 आलू जीरा, 1 लस्सी. रोटी में मांस बटर डालो. हाँ आपको सर నో ఫ్యాట్, నో ఆయిల్, నో మసాలా, ఇవేమీ లేకుండా ఏముంటే అది పట్రా. మూడు కళ్ళోడా, 3 దిక్కులు ఆడిపోవాలి. శివ మిరియం గారు వాళ్ళు వచ్చారా? వేమ్మా, పెళ్లి చూపులైతే నేను పార్టీకి వెళ్ళాలి. అవునమ్మా, రాత్రంతా డాన్స్ చేసి తెల్లవారేదాకా తిరిగి పగలంతా పడుకోవాలి. నాకు తెలుసమ్మా మీ ప్రాబ్లం ఏంటో. గుడ్ ఈవినింగ్ సార్.
పొద్దున గుడ్ మార్నింగ్ చెప్పావుగా, ఇప్పుడు గుడ్ ఈవినింగ్ ఎందుకు? ఈ వయసులో ఈ చేదస్తం ఏంటే నీకు? ఇప్పుడు వాళ్ళు వచ్చాక మనం ఏం చేయాలి సార్? నువ్వు స్కర్ట్ వేసుకో, నేను కట్రాయర్ వేసుకుంటా. వాళ్ళ ముందు క్లబ్ డాన్స్ చేద్దాం. అదేంటి సార్? లేకపోతే అంటే అదేమో పార్టీకి వెళ్ళాలంటుంది, వాళ్ళ అమ్మేమో టీ తాగుతుంది, వాళ్ళ నానేమో నా బ్లడ్ తాగుతున్నాడు. సార్ జ్యూస్. నువ్వు తాగరా, నువ్వు తాగు. హాయ్ అంకుల్. నేను లా, ఫాదర్ ఇన్ లా. హాయ్. Mr. DP, you have a very, very beautiful house. Thank you. What about GK? He's actually out of India, Okay. but he's conveyed his sorry. Please. నా వైఫ్ హాయ్. మిరియం, మా లీగల్ అడ్వైస్. మిరియం. సార్, Oh, it's okay. Chala decent ga unnaru. It's a beautiful place. Bobby, why don't you take a picture? Yeah, sure. మిరియం మీరు తీయండి. ఇంపార్టెంట్ ఫోటోలన్నీ అమ్మగారిని అన్నే తీయమంటారు. అలా అయితే ఫోటోలో నువ్వు ఉండవు కదా. మిరియం, ఏంటి సార్? నువ్వు బయటికి వెళ్ళి ఏందమ్మంటారు? ఇప్పుడప్పుడే రాకు. హాయ్. హలో. హాయ్ ఆంటీ. నా కూతురు సుభాషిణి ఇచ్చేస్తున్నాను, పట్టుకుపో. ఆర్ యు ష్యూర్ అంకుల్? 100%. ఈ చాపర్ నీదా? యా. హలో. యా, వి స్టార్టింగ్ నౌ. బ్యూటిఫుల్. కమ్. ఇదంతా ఇక్కడ ఎలా అరేంజ్ చేశారు? ఈ కార్డ్ స్వైప్ చేస్తే ఆ చంద్రుడిని కూడా తీసుకొచ్చి నీ బాల్కనీలో పెట్టొచ్చు. ఎక్స్క్యూజ్ మీ. యా. Hello? Yeah. I'm a little busy, so can you call me in the morning? Thanks. Yeah. Hey, Subha. Hey, Subhashini. Hey, Subhashini, wait. Subhashini, Agu. Listen to me. డాడ్, ఆ అమ్మాయి రాజస్థాన్లో మిస్ అయిపోయింది. అదే కాండమ్ ప్యాకెట్. ఐఎమ్ సారీ డాడ్. నీకు అమ్మాయిలు కావాలంటే డబ్బులు పడేసి కాల్ గర్ల్స్ తెచ్చుకో. వాళ్ళ నాన్నతో 1,00,000 కోట్ల బిజినెస్ ప్లాన్ చేశాను. పిచ్చి పిచ్చి వేషాలు వేసేవంటే కొడుకు. స్టే అవుట్. యూస్లెస్ ఫెలోస్. అక్కడ కూడా రాలేదా? సరే సరే. హలో సార్. హలో. సారీ దుర్గాప్రసాద్ గారు, నా కొడుకు తప్పు చేశాడు. ఇంకో 24 గంటల్లో నీ అమ్మాయి మీ ఇంట్లో ఉంటుంది వితౌట్ ఫెయిల్. ఏయ్, వెళ్ళా పని చూడు. ఇంప్రాక్టికల్ గైస్. విజన్ లేదు, ప్లానింగ్ లేదు.